తెలుసుకోవాలి. నువ్వు ఎవరివైనా సరే, నీ గతం ఏమైనా సరే, ఏ మతమైనా సరే పర్వాలేదు, కానీ యేసు ప్రభు నువ్వు తెలుసుకోవాలి. యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకొని ఆ నిజమైన దేవునితో సహవాసములో నడవాలి. హల్లెలూయా. ఇది నిజమైన క్రైస్తవత్వం. క్రైస్తవత్వం అనేది మతము కాదు, ఒక నడక. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1:17 ఈ విధంగా వ్రాయబడింది. విశ్వాసము నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. రోమన్స్ 10:17 రోమీయులకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. హల్లెలూయా, ఆమేన్. అందుకే వాక్యం వినడం అనేది చాలా అవసరం, చాలా ప్రాముఖ్యమైన అంశం. వాక్యం వినినప్పుడు హృదయములో దేవుడు తడతాడు. ఆ వాక్యం నాటబడినప్పుడు ఆ విత్తనము ఎదిగి పెరిగి చెట్టుగా మారుతుంది. ఆ వాక్యము మన హృదయంలో విశ్వాసాన్ని పురికొల్పుతుంది, విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది. ఎప్పుడైతే అది నమ్ముతామో హల్లెలూయా, మన జీవితంలో మనము అనుభవించగలం. అయితే ఉదాహరణకి మనం ఒక వ్యక్తి గురించి ఆలోచిద్దాం వాక్యంలోంచి. కరువులో ఉన్నటువంటి వ్యక్తి సమృద్ధిని ఏ విధంగా అనుభవించాడో. ఎందుకు? దేవుడు పక్షపాతి కాదు. ఒకరి జీవితంలో దేవుడు ఒక కార్యము జరిగించాడంటే దేవుడు నా జీవితంలో కూడా జరిగించడానికి సామర్థ్యుడు, అంతేకాదు జరిగిస్తాడు అనే నమ్మకం నా హృదయంలో ఉంది. ఆమేన్. కాబట్టి ఈ వ్యక్తి గురించి కొద్దిగా ఆలోచిద్దాం. కాబట్టి ఆదికాండము 26 మొదటి 4 వచనాలు చదువుదాం. మొదటి 3 వచనాలు, మరి తర్వాత 5వ వచనం ఒకసారి చదువుకుందాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసి అయ్యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇస్సాకు గురించి కొద్దిగా ధ్యానిద్దాం. కరువులో ఉన్నాడు. కరువులో ఉన్నప్పుడు ఆ కరువు ప్రాంతాన్ని వదిలి కరువు లేనటువంటి ఐగుప్తు దేశానికి వెళ్దామని ఆలోచిస్తున్నాడు. కానీ కొన్ని విషయాలు జరిగాయి. ఐగుప్తుకి వెళ్ళలేదు. అదే సంవత్సరం, ఆ సంవత్సరంలోనే 100 ఫలము పొందాడు. ఆ పంటను కోసాడు. ఇది ఏ విధంగా జరుగుతుంది? అసాధ్యం ఇది. కానీ జరిగింది. ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? కరువులో అతను ఎలా తృప్తి పొందాడు? ఎందుకు పొందాడు? మనం ఏం చేస్తే మనం ఇది పొందగలం? కొన్ని అంశాలు మనం ఆలోచించినట్టయితే, ధ్యానించినట్టయితే, అనేక విషయాలు మనం నేర్చుకొని మన జీవితాన్ని సరిదిద్దుకొని దేవునికి లోబడి నడిచి ఏ అనుభవం అయితే మరి ఇస్సాకు ఉండిందో అటువంటి అనుభవంలో మనము కూడా నడవగలం. నమ్మిన వారామని చెప్పాలి. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి మొట్టమొదట ఒక అంశం తీసుకుందాం. ఈ అంశం ఏంటంటే నంబర్ 1, ఇంగ్లీష్లో నేనేమనంటే యాక్టివ్ రిలేషన్షిప్ విత్ గాడ్. అంటే దేవునితో సజీవమైనటువంటి సహవాసము, అన్యోన్యతలో ఉన్నటువంటి సహవాసం. ఆమేన్. ఏదో మతపరమైనటువంటి సంబంధము కాదు దేవునితో. నేను క్రైస్తవుడిని, క్రీస్తు ఎక్కడ ఉన్నాడో నీకో తెలియదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, క్రిస్మస్ వచ్చింది కాబట్టి ఒక చెట్టు పెట్టుకోవాలి, ఆ రకంగా కాదు. దేవుని నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి, రుచి చూసి అనుభవించాలి. దేవుడు అనే వాడు ఒక సిద్ధాంతముగా ఉండకూడదు నీ హృదయంలో, నీ మనస్సులో. దేవుడు అనే వ్యక్తి అంటే ఎవరు? యేసు ప్రభుని నువ్వు వ్యక్తిగతంగా అనుభవించాలి, నువ్వు తెలుసుకోవాలి. చూడండి, నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆలయానికి వెళ్ళేవాడిని మా తల్లిదండ్రులతో. అందరితో పాటు పాటలు పాడేవాడిని,
వాక్యం వినడానికి ఆ సంఘంలో కూర్చునేవాడిని, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోరేవారం, నూతన బట్టలు వేసుకునే ఇవన్నీ చేసేవారు. కానీ యేసు ప్రభు నేను ఎప్పుడు ఎరగలేదు. నీ మతం ఏంటంటే క్రిస్టియన్ అనేవాడిని. మతము తెలుసు నాకు, కానీ క్రీస్తు తెలియదు. కానీ ఒకరోజు దేవుని కృపను బట్టి ఆయన ఎరుగాను. ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మీలో కొద్దిమంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టారేమో, క్రైస్తవేతర కుటుంబాల్లో పుట్టారేమో. ఎక్కడ పుట్టినా మీ గతము ఏమైనా సరే ప్రతి ఒక్కరము కూడా ఆయన్ని మనము మరి తెలుసుకోవాలి. ఒక ముఖాముఖి సన్నివేశం అవసరం దేవునితో. మనకి ఎన్కౌంటర్, ముఖాముఖి సన్నివేశం అవసరం. తెలుసుకోవాలి, ఆయన్ని నేను తెలుసుకోవాలి. నువ్వు ఎవరివైనా సరే, నీ గతం ఏమైనా సరే, ఏ మతమైనా సరే పర్వాలేదు, కానీ యేసు ప్రభు నువ్వు తెలుసుకోవాలి. యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకొని ఆ నిజమైన దేవునితో సహవాసములో నడవాలి. హల్లెలూయా, ఇది నిజమైన క్రైస్తవత్వం. క్రైస్తవత్వం అనేది మతము కాదు, ఒక నడక. హల్లెలూయా. అందుకే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా ఏమంటాను సాధారణంగా, క్రిస్టియానిటీ ఈజ్ అ రిలేషనల్ జర్నీ. సంబంధముతో సహవాసంతో కూడినటువంటి నడక ఒక వ్యక్తితో. ఆ వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. ఇస్సాకు ఈ యొక్క గొప్ప కరువు ఎదుర్కొని, మరి ఆయనకి అనేక మంది జనం ఉన్నారు, పశువులు ఉన్నాయి, అనేక మందికి తిండి, ఆహారము, నీరు ఇవన్నీ ఇవ్వాలి, ఆ సదుపాయాలు చేయాలి. కరువు ఉంది, ఏం చేయాలి? ఐగుప్తులో కరువు లేదు కాబట్టి ఐగుప్తుకి వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుని మాట ఈ విధంగా వచ్చింది. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. చూడండి, ఇక్కడ ఎన్కౌంటర్ అయిన దేవునితో. ఇక్కడ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయనకి ఒక దర్శనం ఇస్తున్నాడు, మార్గాన్ని చూపిస్తున్నాడు, ఏం చేయాలో చెప్తున్నాడు. హల్లెలూయా. మన దేవుడు తన వాక్యంలో ఒక మాట అన్నాడు, హీ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుంచి అంతముని ఎరిగిన వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనము ఏదైనా నూతన ప్రదేశానికి వెళ్ళాలంటే ఒక అడ్రస్ ఉంది, ఎక్కడో కొత్త సిటీకి వెళ్ళావు, ఇక్కడ నుంచి బాంబేకి వెళ్ళావు, ఎవరో నీ ఫ్రెండ్ ఉన్నాడు, ఎక్కడో అడ్రస్ ఉంది, అక్కడికి వెళ్ళాలంటే సాధారణంగా మనం ఏం చేస్తాం? ఇప్పుడు గూగుల్ మ్యాప్స్కి వెళ్తాం, అక్కడ GPS ద్వారా అది చెప్పినట్టు మనం డ్రైవ్ చేసుకొని వెళ్ళడమో లేకపోతే ఏదో విధంగా వెళ్తాం. దాని ప్రకారంగా దానికి విధేయత చూపించి నడిచినప్పుడు ఖచ్చితంగా ఆ స్థలానికి, ఆ అడ్రస్కి మనం చేరతాం. ఎందుకు? గూగుల్ అదంతా చదివి, అదంతా డేటాబేస్ తయారు చేసి ఏ విధంగా నడిపించాలో ఆ గూగుల్కి తెలుసు కాబట్టి అది నడిపిస్తూ ఉంది. మన దేవునికి తెలియంది ఏదీ లేదు. హల్లెలూయా. మన జీవితం గురించి ముందే తెలుసు ఆయనకి. ఆమేన్. ఏమన్నాడు? ఐ విల్ టీచ్ యు టు ప్రాఫిట్ అండ్ లీడ్ యు ఇన్ ద వే దట్ యు షుడ్ గో. నీకు ప్రయోజనము కలుగునట్లు ఉపదేశము చేస్తానన్నాడు దేవుడు. నీవు వెళ్ళవలసిన మార్గము చూపించదను. హల్లెలూయా. అంటే మన ఆది నుంచే అంతము తెలుసు, మార్గము తెలుసు దేవునికి. ఏ మార్గంలో వెళ్తే హాని ఉందో, ఏ మార్గంలో వెళ్తే లాభం ఉందో, ఏ మార్గంలో వెళ్తే సమృద్ధి ఉందో సమస్తమును ఎరిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. అది నమ్మాలి. సాధారణంగా సహజంగా మనం ఏం చేస్తాం? మన బుద్ధి జ్ఞానాల మీద ఆధారపడి మనం ఏదైతే రైట్ అనుకుంటామో ఆ విధంగా వెళ్ళి అనేక సార్లు మనమే మరి సమస్యలను సృష్టించుకుంటాం. ఎందుకు? దేవుని మీద ఆధారపడం. దేవుడు 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 అని మతపరంగా దేవుడిని తెలుసుకున్న వారు ఈ విధంగా జీవిస్తారు. కానీ దేవుణ్ణి నిజమైన దేవునిగా తెలుసుకొని సహవాసంలో నడిచినటువంటి వారు దేవుని నడిపింపును ఎరిగి ఆ నడిపింపు ప్రకారంగా నడుస్తారు. హల్లెలూయా. అందుకే వారు గొప్ప విజయాన్ని పొందుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చూడండి, ఈ యొక్క దేవునితో నిజమైనటువంటి సహవాసము, ప్రత్యక్షత కలిగిన జీవితం జీవించాలి. తన వాక్యంలో ప్రత్యక్షత అవసరం, దేవునితో ప్రత్యక్షత అవసరం. మీకు ఇంతకుముందు నేను అనేక సార్లు చెప్పాను,
నా యొక్క సాక్ష్యం, నేను ఉబ్బసంతో బాధపడేవాడిని, ఆస్మాతో. అటువంటప్పుడు దేవుడిని నేను తెలుసుకున్నాను. కానీ దేవుని వాక్యములో సత్యాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ సత్యంతో నీకు ఆ ప్రత్యక్షత కలుగుతుందో, ఆ సత్యములో ఆ ప్రత్యక్షతలోంచి నీకు వచ్చే సత్యము నిన్ను ఆ బంధకం నుంచి విడిపిస్తుంది. హల్లెలూయా. ఆ స్వస్థత, ఉబ్బసము నుంచి స్వస్థత, ఏ విధంగా స్వస్థత పొందాలో దేవుని యొక్క వాక్యంలో ధ్యానించి, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను ఎరిగినప్పుడు దేవుని కృపను బట్టి సంపూర్ణ విడుదల పొందాను నేను. ఆమేన్. మందులతో కాదు, వాక్యం మీద ఆధారపడి వాక్యంతో ఆ యుద్ధము పోరాడి సంపూర్ణ విడుదల పొందాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా జరిగింది? అంతకుముందు కూడా ఎంతో ప్రార్థన చేశాను, అనేకులు ప్రార్థన చేశారు. కానీ నాకు అవగాహన అయ్యే వరకు, ఆ ప్రత్యక్షతను నేను పొందే వరకు నేను ఆ విడుదల పొందలేదు. అందుకే ప్రతి విషయంలో కూడా ఆ విషయానికి సంబంధించిన సత్యము యొక్క ప్రత్యక్షత అవసరం. ఆర్థిక విషయాల్లో కష్టాల్లో ఉంటే ఆ అంశంలో ఉన్నటువంటి గురించి ఆ సత్యము మీకు ఆ సత్యం మీరు ఎరగాలి. ఆ సత్యంలో ఉన్న ప్రత్యక్షతను మీరు ఎరిగినప్పుడే మీరు సంపూర్ణ విడుదల పొందగలరు. హల్లెలూయా. చూడండి, దేవుని కృపను బట్టి మరి దేవుడు నా యొక్క జీవితంలో ఆర్థిక విషయాల్లో కూడా ఇదే విధంగా నడిపించాడు. అనేక కష్టాల్లో బ్రతికినటువంటి వాడిని, ఆర్థిక ఇబ్బందులు అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తిని. ఒకప్పుడు బియ్యము తప్ప ఏమీ లేవు ఇంట్లో. అటువంటి సమయాలు, అటువంటి దినాల నుంచి దేవుడు సమృద్ధిలోకి నడిపించాడు. ఎందుకు? పక్షపాత దేవుడు కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని నేను ఎరిగి, ఆ సత్యంలో ఉన్న ప్రత్యక్షతను ఎరిగి ఆ విధంగా నడిచినప్పుడు ఆ సంపూర్ణ విడుదల నేను పొందగలిగాను. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. కాబట్టి నేనేం చెప్తున్నాను? దేవుని వాక్యము, దేవుని స్వరము వినే స్థితిలో మనం ఉండాలి. మతపరముగా జీవించడం కాదు. వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి. వీటి ద్వారా దేవుణ్ణి ఎరిగి, దేవుని నడిపింపు ఎరిగిన వ్యక్తిగా నడవాలి జీవితం. హల్లెలూయా. దేవుణ్ణి స్వరమును గ్రహించే స్థితికి రావాలి. అనేక మంది క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వారు ఇప్పటి వరకు కూడా వారు దేవుని స్వరం వినలేదు, వినినా గ్రహించలేకపోతున్నారు. అందుకే ఓటమి జీవితంలో. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని స్వరము వినగలిగిన స్థితికి వస్తావో అప్పుడు నువ్వు నిజంగా ఎటువంటి సమస్యను ఎదుర్కొన్నా దాన్ని జయించగలవనే స్థిర నిశ్చయత, నమ్మకంలోకి నువ్వు రాగలవు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఇక్కడ ఇస్సాకుకు విడుదల ఎలా వచ్చిందండి? దేవుని మాట ద్వారా. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు ఒక మాట, Man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. మనుషుడు రొట్టె వలన కాదు కానీ, మనుషుడు రొట్టె వలన మట్టుకే కాదు కానీ, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. దేవుని నోట నుంచి వచ్చే మాటని రేమా అంటాం. నాకు వర్తించినటువంటి మాట దేవుడు నాతో పలుకుతాడు. నా హృదయంలో మాట్లాడతాడు, నా చెవులకి, నా లోనున్న చెవులకి వినపడతాయి, ఒక్కోసారి బహిరంగ చెవులకు వినపడతాయి, ఒక్కోసారి దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా మాట్లాడతాడు. ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం. కానీ మాట్లాడతాడు, తెలియపరుస్తాడు ఆయన చిత్తం ఏంటో, ఏం చేయాలో. కాబట్టి జనారా, మనం దేవా నాకు ఇది ఇది ప్రభా, నాకు డబ్బు కావాలి ప్రభా, నాకు అప్పుల నుంచి విడుదల కావాలి ప్రభా. అవును నిజమే. కానీ ఏ విధంగా దేవుడు ఇస్తాడు అది తెలుసుకోవాలి. ఏం చెయ్యాలి ప్రభా ఈ పరిస్థితిలో నేను అనేది నువ్వు అడిగి దేవుని నుంచి ఆ యొక్క జవాబును పొంది, ఆ జవాబుకు లోబడి మరి నడిచినప్పుడు నువ్వు సంపూర్ణ విడుదల పొందగలవు. అనేక ఉదాహరణలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో. తన మాటకు లోబడి ఆ మాట ప్రకారంగా వ్యక్తి కార్యము జరిగించినప్పుడు అద్భుతాలు జరిగి గొప్ప సమృద్ధిని అనుభవించిన వారు అనేకుల్ని మనం చదవగలం వాక్యంలో. పేతురుకి ఏమైందండి? రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పట్టలేదు. కానీ అదే ప్రాంతంలో యేసయ్య ఏమన్నాడు? బోధించిన తర్వాత లోతులో వల వేయమన్నాడు. వేసేటప్పటికి ఏమైంది? వల పిగిలిపోతుంది, ఓడలు మునిగిపోతున్నాయి. అంత ఎక్కువ సమృద్ధైన పంటను పొందగలిగారు. ఎప్పుడైతే స్వరము విని ఆ స్వరానికి లోబడ్డాడో పేతురు. హల్లెలూయా. జనులారా, మీ ఆర్థిక సమస్య ఎంత
బలమైందైనా సరే, ఎంత వేదనకరమైందైనా సరే, ఎంత కష్టంలో ఉన్నా సరే, వాటి నుంచి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. నమ్మిన వారు ఆమె చెప్పాలి. హల్లెలూయా. కానీ దేవుడు విడిపించాలంటే నువ్వు విలపించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నిన్ను విడిపించాలంటే విలపించాల్సిన అవసరం లేదు, కానీ దేవుని గోజాడాలి. హల్లెలూయా. దేవా, నాకు తెలియపరచు, ఏం చేయాలి నాయన, ఈ పరిస్థితిలో ఏం చేయమంటున్నావు నాయన, ఏ విధంగా ముందు కొనసాగాలి అని నువ్వు ఆశతో, కాంక్షతో ఆయన స్వరము వినడానికి నువ్వు ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు నీకు జవాబునిస్తాడు. ఆమె చెప్పాలి అందరూ.